అధికార పార్టీ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ అసమర్థత కారణంగా నియోజకవర్గంలో అభివృద్ధిలో పూర్తిగా వెనుకబడిందని మైలార్దేవపల్లి బీజేపీ కార్పొరేటర్ తోకల శ్రీనివాసరెడ్డి విమర్శించారు. రాజేంద్రనగర్ మైలార్దేవపల్లిలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్పై విమర్శలు విరుచుకుపడ్డారు. గజ్వేల్లో 618 కోట్లు 2 లక్షలు, సిద్దిపేటలో 692 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు ముమ్మరంగా సాగుతుంటే రాజేంద్రనగర్ నియోజకవర్గంలో మాత్రం కేవలం 137 లక్షల అభివృద్ధి జరిగిందని ఆరోపించారు. ప్రజల ఓట్లతో 3 సార్లు గెలిచి అభివృద్ధి పనులు పక్కన పెట్టిన వ్యక్తి మరోసారి ఏ ముఖం పెట్టుకుని ఓట్ల కోసం వస్తానని మండిపడ్డారు. మేము కొన్ని సమాచార హక్కు చట్టం ద్వారా కొన్ని సమాచారాలు సేకరించడం జరిగింది. ఈరోజు నిజంగా ఎన్నికల వేళ ఇచ్చిన హామీలు ఎందుకు నెరవేరట్లేదు? మరి ఎన్నికల్లో ఇదే టీఆర్ఎస్ ప్రభుత్వం, ఇదే కేసీఆర్ గారు మరి డబుల్ బెడ్రూమ్ ఇస్తానని చెప్పి పేద ప్రజలకు అందరికీ, పేద కుటుంబాలకు డబుల్ బెడ్రూమ్ ఇస్తాను. మరి ఇప్పటి వరకు రాజన్న నియోజకవర్గంలో డబుల్ బెడ్రూమ్ ఎందుకు రాలేదు? మరి ఈరోజు 100 పడకల ఆసుపత్రి ఎందుకు కట్టలేకపోతా ఉన్నారు? మరి విశ్వవిద్యాలయాలు ఎందుకు తెలియకపోతా ఉన్నారు? మరి కనీసం ఉన్న విద్యా సంస్థల మౌలిక సదుపాయాలు ఎందుకు అందించలేకపోతా ఉన్నారు? మరియు చెరువులు సుందరీకరణ ఎందుకు చేయలేకపోతా ఉన్నారు? సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్స్ ఎందుకు ఏర్పాటు చేయలేకపోతా ఉన్నారు? గ్రంథాలయాలు ఎందుకు ఏర్పాటు చేయలేకపోతా ఉన్నారు? ఈ విధంగా రాజధాని నియోజకవర్గంలో ప్రజలకు ఉన్న సమస్యలు మరి వైద్య పరంగా కావచ్చు, విద్యాపరంగా, అదేవిధంగా డబుల్ బెడ్రూమ్